హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మూసీ సుందరీకరణకు కేవలం నో అంటే కుదరదు అంటూ కూడా ఇక్కడ ఏ సలహా ఇచ్చినా వినడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నది చుట్టూనే మన నాగరికత అభివృద్ధి, అందుకే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామంటూ కూడా మూసీ ఇన్వైట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చూసుకుంటే మూసీ బాగుపడితేనే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని, రేవంత్ మళ్ళీ సీఎం అవుతాడని, వాళ్ళు తిరిగి అధికారంలోకి రావాలనే కలగానే మిగిలిపోతుందని, ఈ ఆందోళనే వాళ్ళ చేత తప్పుడు ప్రచారం చేయిస్తుంది అంటూ కూడా కడుపుల్లో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగతోనే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారు అంటూ తను వ్యాఖ్యానించారు. పేదలతో శత్రుత్వం పెట్టుకుంటే ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటూ కూడా తను ప్రశ్నించారు. ఆ మాత్రం సోయి మాకు లేదా? నేను మీలో ఒకడిని, పేదల కోసమే నేనున్నా, మూసీ ప్రక్షాళన కోసం నో అంటే కుదరదు, ఏ సలహా ఇచ్చినా వినడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి అంటూ తను తెలిపారు. సో పర్యాటకం అభివృద్ధి చేస్తే తప్పేంటి, ఫార్మా, మెడికల్, టూరిజం రంగాలపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంది అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే దేవతలు యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు భగ్నం చేసేందుకు విఫలయత్నం చేశారు. సుబావు మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకం కళ్యాణం కోసం చేసే పనులకు సహకరించకపోయినా పర్వాలేదు, దయచేసి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు అంటూ తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాజెక్టు ఎవరికి వ్యతిరేకం కాదు అంటూ, ఎవరి ఆస్తులు గుంజుకునేందుకు కాదు అంటూ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మనం చేస్తున్న అభివృద్ధి అంటూ తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వాలో చెప్పండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సలహా కోరారు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, నా ధర్మాన్ని గౌరవిస్తాను, ఆ దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, పేదలకు మంచి చేయాలనే చూస్తున్నాను. మనిషి పోయేటప్పుడు ఏమీ కట్టుకుపోడు, మంచి చెడు ఇక్కడే ఉంటుంది. మంచి చేస్తే అధికారంతో పాటు పేరు నిలబడుతుంది. మంచి పనులు చేయాలని ఉంది. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందే అంటూ కూడా ఈ మూసీ ఇన్వైట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే మూసీ పేరుతో పేదల బుల్డోజర్ రాజ్ అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదు అంటూ, ఇళ్ల కూల్చివేతకు మా పార్టీ అంగీకరించదు అంటూ కూడా తను తెలిపారు. బఫర్ జోన్ ను ఎలా నిర్ణయించారో చెప్పాలి అంటూ కూడా తను కోరారు. ప్రక్షాళన, సుందరీకరణ ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇది ప్రక్షాళన లేదా సుందరీకరణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి అంటూ కోరారు. ఇప్పటికే 300 ఇళ్ల కూల్చివేత జరిగింది. దీంతో 1,00,000 మందిపై ఈ ప్రభావం పడింది అంటూ కూడా కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందాకు బీజేపీ మద్దతు ఇస్తుందా అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై సమీక్ష చేయాలి అంటూ కూడా ప్రభుత్వానికి మూసీ జన ఆందోళన కోరింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో బృందం భేటీ కూడా అయ్యింది. సో అభ్యంతరాలకు 60 రోజుల సమయం ఇవ్వాలి అంటూ కూడా ప్రజలపై నిర్బంధం లేకుండా పునరుజ్జీవం చేపట్టాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే పేదల ఇల్లు కూల్చితే ఒప్పుకోమంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయొద్దు అంటూ, మూసీ పునరుజ్జీవానికి మా మద్దతు ఉంటుంది, కానీ దేశంలో ఇంధన కొరత వస్తుందనే ప్రచారం తప్పు అంటూ కూడా తను తెలిపారు. చూసుకుంటే కావలసినంత ఎల్పిజి ఉంది అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తను మాట్లాడుతూ బాట్లింగ్ ప్లాంట్లలో కొరత లేదు అంటూ తను తెలిపారు. గ్యాస్ సరఫరాపై అపోహాలు నమ్మొద్దు అంటూ, బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా తను సూచించారు. ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1967 నెంబర్ కి కాల్ చేయమన్నారు. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రతికూలతను ఎదుర్కొనేందుకు ఆర్థిక స్థిరీకరణ నిధి. ఇక్కడ చూసుకుంటే మార్చి చివరి నాటికి 1,00,000 ఇండ్లు పూర్తి చేస్తామంటూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
కట్టిస్తామంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏప్రిల్లో మరో విడతకు శ్రీకారం చుడతామంటూ కూడా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే రైతుల ఆదాయం పెంపే లక్ష్యం అంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణపై దృష్టి పెడుతున్నామంటూ, ఉద్యాన పంటలకు విదేశీ మార్కెట్లో గిరాకీ ఉంది అంటూ కూడా తను తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కూడా తను స్పష్టం చేశారు. ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామంటూ కూడా ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు జర్మన్ ప్రతినిధుల బృందంతో తను తెలిపారు. సో ఇక్కడ వేగంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి అంటూ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే స్పీకర్ తీర్పుపై న్యాయ పోరాటం సిద్ధమవుతున్న బీఆర్ఎస్ బీజేపీ. పార్టీ ఫిరాయింపుల కేసులో నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు కాపీ వచ్చాక హైకోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈసీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ రేవంత్ సర్కార్ రాజ్యాంగాన్ని కూని చేస్తుంది అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాశారు. ఇక్కడ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయాలి అంటూ, దానం వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. టెహ్రాన్ లో భారీ పేలుడు జరిగింది. కుత్స్తే ప్రదర్శన కూడలిలో బాంబుల మోత. చూద్దాం ఇక్కడ. ఉలిక్కిపడ్డ ఇరాన్, భయంతో జనం పరుగులు తీశారు. సో ఆ సమయంలో అక్కడ ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇరాన్ పతనం ఖాయమంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక్కడ 6 అమెరికా సైనికులు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కు తీవ్ర గాయాలయ్యాయి, అతను వికృతంగా మారిపోయాడంటూ కూడా అమెరికా రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేయగా, ఈ వార్తలను ఖండించి తిప్పికొట్టిన ఇరాన్ ప్రభుత్వ వర్గాలు. అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడి, దెబ్బతిన్న యుఎస్ అబ్రహీం లింకన్. ఓమన్ లో డ్రోన్ దాడి, ఈ దాడిలో 2 భారతీయులు మృతి చెందారు. సో మరో 10 మందికి గాయాలవ్వగా 1.50 లక్షల మంది స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారు. రెగ్యులర్ సర్వీసులుగా 3 ప్రత్యేక రైళ్లు. సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ కేంద్రంగా రెగ్యులర్ సర్వీసులుగా 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రధాని మోదీ రైల్వే శాఖ మంత్రికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు కూడా తెలిపారు. రన్నింగ్ కమెంటరీ చూసుకున్నట్టయితే, ట్రంప్ అంచనాల్లో తప్పుడు లెక్కలు, ఇరాన్ దాడితో అమెరికాకు చుక్కలు, అగ్రరాజ్యానికే మరిచిపోని గురుతులు, ముక్కున వేలేసుకునే 3 షరతులు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.